హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా బీఆర్ఎస్ను చిక్కుల్లో పడేసిన కవిత విచారణకు రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని చిక్కుల్లో పడేశారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాటలను సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి ఊహాత్మకంగా వ్యవహరించి బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పడే విధంగా చేశారు. అయితే శాసనసభ మండలిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి చోటు చేసుకుందని అనేక విమర్శలు చేశారు. దీనిపైన స్పందించిన కవిత అవసరమైతే ఈ ప్రాజెక్టుపై విచారణ చేయించుకోవాలంటూ మాట్లాడారు. అయితే దీనిని ఊహాత్మకంగా తీసుకుని తనకు అనుకూలంగా మార్చుకున్న రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించారు. అయితే తనకు తానుగా ఈ ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తే రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకు రేవంత్ ఈ విధంగా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేసినందుకు అవకాశం అయితే ఏర్పడింది. అయితే కానీ అక్కడే రేవంత్ రాజకీయ తెలివితేటలను ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టుపై కవితనే విచారణకు డిమాండ్ చేసే విధంగా రేవంత్ సందర్భం సృష్టించి కవిత మాటలను సీరియస్గా తీసుకొని ఆమె కోరిక మేరకే ఈ ప్రాజెక్టుపై విచారణ చేస్తున్నామని ప్రకటించారు. శాసనసభ మండలిలో ఈ ప్రాజెక్టుపై మాట్లాడిన రేవంత్ రెడ్డి అందరికీ మేడిగడ్డ చూపిస్తానని, అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రత్యేక బస్సుల్లో అందరం వెళ్దామని అన్నారు. అయితే దీనిపై కవిత స్పందించి అదేమి టూరిస్టు స్పాట్ కాదు అని, ఏవైనా లోపాలు ఉంటే విచారణ చేయించాలి కానీ ప్రాజెక్టునే తప్పు పట్టడం సరికాదంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే దీనిపై వెంటనే స్పందించిన రేవంత్ కవిత విజ్ఞప్తి మేరకు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తామని ప్రకటించారు.